విల్లిస్కా యాక్స్ మర్డర్ హౌస్ ఒక భయంకరమైన అన్సాల్వ్డ్ మిస్టరీ. 1912లో అయోవాలోని విల్లిస్కా అనే చిన్న పట్టణంలో ఒక భయంకరమైన హత్య జరిగింది. ఈ హత్య జరిగిన ఇల్లు నేటికి విల్లిస్కా యాక్స్ మర్డర్ హౌస్గా ప్రసిద్ధి చెందింది. మరియు ఇది అమెరికా చరిత్రలో అత్యంత ప్రసిద్ధమైన అన్సాల్వ్డ్ మిస్టరీలలో ఒకటిగా మిగిలిపోయింది. జూన్ 9, 1912 అర్ధరాత్రి దాటిన తర్వాత జోసయ్య బి. మూర్, అతని భార్య సారా, వారి 4 పిల్లలు హెర్మన్, కేథరిన్, బాయిడ్ మరియు పాల్, వారితో పాటు రాత్రిపూట ఆతిథ్యం కోసం వచ్చిన 2 స్నేహితులైన లీనా స్టిల్లింగర్, ఇనా స్టిల్లింగర్ను గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో దారుణంగా హత్య చేశారు. ఈ 8 మంది బాధితులందరికీ తలపై తీవ్రమైన గాయాలున్నాయి. ఇవి గొడ్డలితో చేయబడినవి. హంతకులు ముందుగా మోర్ కుటుంబం చర్చి నుండి తిరిగి వచ్చిన తర్వాత ఇంటి అటకపై దాక్కుని ఉన్నాడని నమ్ముతారు. తర్వాత అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రిస్తున్న మోర్ కుటుంబం మరియు వారి అతిథులను దారుణంగా హత్య చేశారు. మొదట మాస్టర్ బెడ్రూంలో జోసియా మరియు సారా మోర్లపై దాడి జరిగింది. జోసియాకు ఇతర బాధితుల కంటే ఎక్కువ కోటడి దెబ్బలు తగిలాయి. అతని ముఖం పూర్తిగా గుర్తుపట్టలేని విధంగా ఉంది. హంతకుడు ప్రతి గదిలో ఉన్న అద్దాలను కప్పులు లేదా బట్టలతో కప్పి ఉంచాడు. అన్ని కిటికీలు మూసివేయబడి షేడ్స్ దించి ఉన్నాయి. హంతకుడు ఇంటి నుండి బయటపడిన తర్వాత కూడా ఇంటిలోని తలుపులన్నీ లోపల నుండి తాళం వేయబడ్డాయి. ఈ దారుణమైన హత్య కేసు దశాబ్దాల తరబడి దర్యాప్తు చేయబడింది. కాని హంతకుడు ఎవరనేది ఎప్పుడూ కనుగొనబడలేదు. అనేక మంది అనుమానితులు ఉన్నారు. వారిలో కొందరు జార్జ్ కెల్లీ, ఇంగ్లాండ్ నుండి వచ్చిన ఒక పీస్టార్. అతనికి కిటికీల నుండి చూసే అలవాటు ఉండేది. అతన్ని 2 సార్లు విచారించారు, కాని అతను నిర్దోషిగా విడుదలయ్యాడు. ఫ్రాంక్ జాన్స్ట్, స్థానిక వ్యాపారవేత్త మరియు రాజకీయ నాయకుడు. మాన్యువల్ ఏ. లోపెజ్, ఒక ట్రావెలింగ్ సర్కస్ కార్మికుడు. అయితే ఎవరికీ వ్యతిరేకంగా సరైన సాక్ష్యాలు లభించలేదు మరియు ఈ కేసు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. భయంకరమైన ఇల్లు. విల్లిస్కా యాక్స్ మర్డర్ హౌస్. హత్య జరిగిన ఈ ఇల్లు 1990లలో పునరుద్ధరించబడింది. నేడు ఇది విల్లిస్కా యాక్స్ మర్డర్ హౌస్గా ప్రసిద్ధి చెందింది మరియు పారానార్మల్ కార్యకలాపాలను అనుభవించడానికి ఆసక్తి ఉన్నవారికి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. అనేక మంది సందర్శకులు మరియు పారానార్మల్ పరిశోధకులు ఈ ఇంట్లో వింత శబ్దాలు, వస్తువులు కదలడం మరియు పిల్లల స్వరాలను విన్నట్లు నివేదించారు. ఈ ఇంట్లో నివసించిన వారి ఆత్మలు ఇప్పటికీ తిరుగుతున్నాయని చాలామంది నమ్ముతారు. ఈ కేసు అమెరికన్ చరిత్రలో ఒక భయంకరమైన అన్సాల్వ్డ్ మిస్టరీగా మిగిలిపోయింది.